అన్న విషయాన్ని గ్రహించి వాక్యాన్ని శ్రద్ధగా విని ఆశీర్వాదంతో మనం ఇక్కడి నుంచి వెళదాం. దేవునికి స్తోత్రం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసినటువంటి గ్రంథం 33వ అధ్యాయం 1-2-3 వచనాలు చదువుదాం. యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా యెహోవా అను నామము వహించువాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని. ఈ మాట వెనుక చెప్పండి, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఉత్తరం అంటే జవాబు. హల్లెలూయా. ఎవరికి మొరపెడితే? అక్కడ యెహోవా అని ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు ప్రభు? నువ్వు లెక్క వేసావు, ఎవరు? 2 అంటున్నారు. మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా యెహోవా అను నామం. హల్లెలూయా. ఎంత క్లియర్ గా దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. నాకు యెహోవా అను నాకు నీవు మొరపెట్టు. యెహోవా అను నామం, దానిని స్థిరపరిచేటువంటి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నాకు మొర్రపెట్టు. ఎవరికి మొర్రపెడుతున్నావు ఈరోజు? నీకు మొర్రపెడితే జవాబు వస్తుందా? ఇది ప్రశ్న. దేవునితో గోడు చెప్పుకోవడానికి, దేవునితో మాట్లాడటానికి నేను మొన్న కూడా చెప్పాను, మందిరానికి దేవుని కలుసుకోవడానికి రావాలి. ఎవరిని కలుసుకోవడానికి? కొన్ని చోట్ల కొంతమంది కలుస్తానని నీకు స్పాట్ చెప్తూ ఉంటారు, లొకేషన్ పెడుతూ ఉంటారు. ఆ లొకేషన్కి వెళ్ళి వాళ్ళు కలుసుకొని సంతోషిస్తాం. నీవు దేవుని కలుసుకునే లొకేషన్ నీ మందిరం. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడని, నువ్వు మాట్లాడితే ఆయన వింటాడని ఒక ఆశ, కోరిక, ఉద్దేశం కలిగి ఉత్సాహ గానములతో ఇందాక హెచ్చరిక మనం విన్నాం. ఎలాగా? కొండలు గుట్టలు పొట్టేళ్ల వలె గంతులు. అంటే శక్తి. కొండలా ఉన్నాడని అంటే చాలా పండగ బలంగా ఉన్నాడని. కొండ వంటి గుండె అంటారు, అంటే కదలని గుండె, ధైర్యం కలిగిన గుండె. దేవాది దేవుడు ఆ కీర్తనకారుడు చక్కటి మాటలతో పొట్టేళ్ల వలె, గొర్రె పిల్లల వలె గంతులు వేస్తుంటే చూడండి ఎంత అందంగా ఉంటుందో.